ఖరీఫ్లో వరిని సేద్యం చేసే రైతులకు ఆది నుండే కష్టాల కడగండ్లు తారసపడుతున్నాయి. ఈ విత్తనాల కోసం వేతల్లో పడిన రైతులకు సకాలంలో విత్తనాలు అందించడంలో సఫలమైన కూటమి ప్రభుత్వం ఈరోజు ఎరువులు సరఫరా చేయడంలో వైఫల్యానికి ఒక తార్కాణం వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టెక్కల నియోజకవర్గం నందిగాం మండలం పెద్దలవులపల్లి గ్రామంలో పిలకాన కాంతమ్మ అనే ఒక రైతు ఎరువుల కోసం వచ్చి క్యూ లైన్లో తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. ప్రాణాలు కోల్పోయే పరిణామాలు రైతులకు ఎరువుల కోసం అన్నటువంటి ఘటన ఒక్కసారిగా చిక్కోలు జిల్లా ఉలిక్కిపాటు గురైంది. అసలు ఎరువులు కొరత లేకుండా ఈరోజు రైతులు నేరుగా ఆన్లైన్లోనే ఎరువులు బుక్ చేసుకునే ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చినా కూడా రైతులకు మాత్రం ఆదిలోనే ఎరువులు కష్టాలు మొదలై ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వార్ సింగ్ ఉన్నారు. చూస్తే కనుక రైతులకి ఖరీఫ్లో వరి సేద్యం అంటే ప్రాణాలతో చెలగాటం అన్నటువంటి పరిణామం నిన్న నందిగాంలో జరిగినటువంటి ఘటన తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంటే అసలు రైతులకు కష్టాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభమయ్యాయండి. ఉదాహరణకి గడిచిన ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టింది గవర్నమెంట్. 480 రూపాయలు కట్టి ఒకవేళ పంట నష్టం వస్తే ప్రభుత్వం వెంటనే ఇన్సూరెన్స్ ఇచ్చేది. 2 ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఒక్కొక్క ఎకరాకి ఎలా వేస్తున్నారు, ఏ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, ఆ సాగు ఎలా జరుగుతుంది, ఆ సాగుకి ఎరువులు ఎంత, విత్తనాలు ఎంత, పురుగు మందులు ఎంత అవసరం అన్నది మార్చి నెలలోనే ఎస్టిమేట్ చేసేవారు. ఎస్టిమేట్ చేసి మే నెల వచ్చేటప్పటికి రైతు భరోసా కూడా రైతుకి అందజేసి 13,500 రూపాయలు అందజేసిన తర్వాత ఆ ఎస్టిమేషన్స్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల నుంచి నేరుగా వాలంటీరే తెచ్చి రైతు ఇంటికి అందిస్తే అక్కడ ఒక ఏవో అగ్రికల్చర్ ఆఫీస్ తరఫున అగ్రికల్చరల్ ఆఫీసర్ మరొకరు ఉంటారు సచివాలయంలో. వాళ్ళు కూడా పొలానికి వెళ్ళి పంట ఎలా పండించాలి, పంట తాలూకా అంత భూసారాన్ని బట్టి వాళ్ళకి వివరించి పంటల కోసం సహకరించేటటువంటి తీరు నుంచి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాలు పూర్తిగా ఒక వాయిదా ఇవ్వలేదు, ఇంకా పూర్తిగా వదిలేశారు. ఆ కేంద్ర వాటా వస్తుంది తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాలు ఇవ్వట్లేదు. ఎక్కడ లోపం అని మీరు గుర్తించారో ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యమా, లేకపోతే వ్యవసాయం దండగన్నటువంటి ముఖ్యమంత్రి నోట్లో ఇచ్చిన మాటలు కూటమి ప్రభుత్వం రైతులను ఈరోజు గాలికి వదిలేశారన్నటువంటి సంకేతాలు? ఇది అధికారుల లోపం అని నేను ప్రభుత్వ లోపమే, ప్రభుత్వ వైఫల్యం. వ్యవసాయం ఒక దండగమారి వ్యవహారం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పైన ఎప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, బాధ్యత లేదు. వ్యవసాయం అంటే ఒక ఇలా రైతు దేశానికి వెన్నెముక అంటాం. మరి వ్యవసాయాన్ని ఒక దండగమారి వ్యవహారంగా మాట్లాడినటువంటి ఆయన వ్యవసాయం పట్ల ఆయనకు బాధ్యత ఎలా ఉందని మనం అనుకుంటాం. బాధ్యత లేదు కాబట్టి అసలు ఎస్టిమేషన్స్ లేవు. రైతుకి ఈ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకంగా పంటలు అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలని ఈస్ట్ వెస్ట్ ఎలాగా, ఉత్తరాంధ్ర ఎలాగా, రాయలసీమ ఎలా, అలా కృష్ణ, గుంటూరు, ప్రకాశం అట్టే వైపు ఎలా చూడాలి, ఇవన్నిటిపైన బాధ్యత లేనితనంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నష్టం జరుగుతుంది. యూరియా నష్టం మనకుంది, యూరియా అవసరం నాకు తెలిసి ప్రతి ఎకరాకు కూడా ఒక 2 నుంచి 3 బ్యాగ్స్ అవసరం ఉంటుంది, డిఏపి అవసరం ఉంటుంది, పొటాషియం అవసరం ఉంటుంది. ఇది మినిమం కామన్ సెన్స్. ఒకవైపు యుద్ధం జరుగుతుంది. గత ఏడాది ఇటువంటి ఘటనలు జరుగుతున్న ఉద్దేశంతో ఓపైక యుద్ధం, మరోవైపు అవసరాలకు అనుగుణంగా ఈరోజు వినియోగాన్ని తగ్గించాలి, సేంద్రియ వైపు రైతులు మొగ్గు చూపాలని ఈ రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి రిస్ట్రిక్ట్ చేసి ఒక పోర్ట్ క్రియేట్ చేశారు. రైతుకు ఉన్నటువంటి దాంట్లో ఏ మేరకు వినియోగించాలి, ఎన్ని దపాలు వినియోగించాలి అన్నటువంటి ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ కూడా ఈరోజు రైతులకి అందే పరిస్థితులు లేని నేపథ్యమే ఈరోజు కాంతమ్మ మరణానికి కారణం. అంటే ఈ పోర్ట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించడం అన్నది రైతు తరతరాలుగా అలవాటు పడినటువంటి విషయం. ఇది కొత్తగా ప్రభుత్వం ఈరోజు అలవాటు చేసింది కాదు. ఎరువులను కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొంచెం పంటను అధికంగా పండించడానికి, ఆ వరి చేళ్ళు కొంచెం బాగా బలిష్టంగా తయారవడానికి యూరియా కానీ, పొటాష్ కానీ, డిఏపి కానీ వాడతాం. అది రైతు మైండ్ సెట్. ప్రభుత్వాలు ఈ క్రైసిస్ నుండి రైతులను కాపాడేందుకు ఒక మాట చెప్పుకొని ఆయన అవసరమైనంత ఎరువును వినియోగించే పరిస్థితి. ఎరువులు ఇచ్చే దమ్ము లేక, ఎరువుల్ని సమకూర్చలేక, ఎరువులు ఎందుకు వాడాలి, సేంద్రియ పంటలు పండించాలని కొత్త పాట పాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీకు ఎరువులు ఇచ్చే దమ్ముందా, యూరియా తెచ్చే దమ్ముందా? ఇప్పుడు ముందుగానే అంచనా వేయాలి. ఎందుకంటే హార్మూజ్ దగ్గర బ్లాక్ అయింది, రవాణా ఆగింది,
రవాణా ఆగటం వల్ల మనకి డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్స్ రావటం ఎంత కష్టం, యూరియా కూడా రావటం అంతే కష్టం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వీలైనంత వరకు యూరియాని కూడా రప్పించుకుంటున్నారు. రప్పించుకున్న దానిలో మన స్టేట్ అవసరాలు ఏంటి? మనకి ఇప్పుడు కేంద్రం మీతో సఖ్యత ఉంది కదా, కేంద్రంతో రిలేషన్లో ఉన్నారు కదా, యూరియా రప్పించడం ఎంతసేపు అంటున్నాను కేంద్రంతో మాట్లాడి. కానీ వచ్చింది యూరియాని ఉంది, ఎరువుల కొరత ఏం మాత్రం లేదు. నో బఫర్ నో స్టాక్ నో నో కూడాను నో అందుబాటులో ఉంచాలని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న కేబినెట్ లో స్పష్టం చేశారు. క్యాబినెట్లో 4 వాల్స్ మధ్య మాట్లాడటం వేరు, పబ్లిక్లో మాట్లాడటం వేరు. క్యాబినెట్లో చర్చించిన ప్రకారం ఆలోచిస్తే గ్రామ స్థాయిలో ఒక ఎలాగో ఆ, ఆ, ఇవి రైతు కేంద్రాలు ఉన్నాయి, రైతు కేంద్రాలన్నీ మూసిపోయి అవన్నీ వదిలేసేయండి. పిఎస్సిల ద్వారా కానీ మనం ఎరువులు అందించవచ్చు. ఆ ప్రయత్నాలు చేసేదానిలో సమృద్ధిగా మీరు ఇస్తున్నారా? ఆ ఇచ్చేదానిలో మీరు కొరత లేని విధంగా మీరు ఎక్కడ సరఫరా చేశారు? నిన్నను పినకాన ఆవిడ కళావతన్న ఆవిడ కాదు. కాంతమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు, ఆవిడ క్యూలో నిల్చున్నారు. క్యూలో నిల్చుండేటప్పుడు పెదలనపల్లి నందిగామ మండలం టెక్కలి కాన్స్టిట్యున్సీ, ఇది మంత్రి తాలూకు నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో ఆవిడ క్యూలో నిల్చున్నప్పుడు ఉన్న 200 బస్తాలు, ఈ 200 బస్తాలు అయిపోతే మరో బస్తా నాకు రాదేమో, ఆ 200 మందికి ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంటని పాపం 70 ఏళ్ల వయసులో వృద్ధురాలు ముందు వెనక పడుతూ నేల మీద పడి చాకలికి చనిపోయారు ఆవిడ. అది ఇది బలవన్ మరణం దుర్మరణం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వ హత్యగా పరిణతి? ప్రభుత్వ వైఫల్యం, మంత్రి వైఫల్యం, వ్యవసాయ శాఖ మంత్రి వైఫల్యం. నేను వ్యవసాయ శాఖ మంత్రికి ఒకటి అడుగుతున్నాను. నువ్వు ఈ రాష్ట్రంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నీ టెక్కలి నియోజకవర్గంలో ఎరువుల కోసం వెళ్ళిన ఒక వృద్ధురాలు కాంతమ్మ మరణించింది. దీనిపై నీ సమాధానం ఏంటి? అసలు నువ్వు రాజీనామా చేయి. నీ నియోజకవర్గంలోనే ఎరువుల కోసం ఇంత దుస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంది పరిస్థితి? అంటే ఎంత దౌర్భాగ్యమైన, నువ్వు క్యాబినెట్లో మాట్లాడావు కదా, మరి ఇక్కడ ఎందుకు వృద్ధురాలు చనిపోయారు? నువ్వు క్యాబినెట్లో మాట్లాడినటువంటి సమృద్ధిగా ఎరువులు సరఫరా చేస్తున్నావు, సమృద్ధిగా ఉంటే వృద్ధురాలు ఎందుకు చనిపోయారు? ఎరువులు ఇంటికి తీసుకెళ్లి పొలానికి తీసుకెళ్లి ఇచ్చే సంస్కృతి నుంచి ఈరోజు మళ్ళీ క్యూలో నిలబడి రైతులు కొట్లాట, వ్యాపారులు అయితే మరి విపరీతంగా దీన్ని దోపిడీ చేస్తున్నారు, విపరీతమైన ధరలకు అమ్మాలని చూస్తున్నారు. అంటే తద్వారా వీళ్ళు లాభాలు పొందాలని చూస్తున్నారు, కమిషన్లు పొందాలని చూస్తున్నారే తప్ప పేదవాడికి ఎరువులు అందించడానికి, రైతుకి ఎరువులు అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పరిణామాలన్నీ చూస్తుంటే ఖరీఫ్ లో వరిని సేద్యం దండగా అన్నటువంటి రోజులు కనుచూపు మేరలో ఉన్నాయి అని అంటే, దండగా అంటే వ్యవసాయం పండించకపోతే ఎలా? అసలు దేశం ఎలా మనుగడ? ప్రజలకి ఎలా ధాన్యం పండించకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఇలాగ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పండించకపోతే మనకు నిల్వలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక 3 సంవత్సరాలకు సరిపోయే నిల్వలు ఈ దేశంలో వరి ఉంది. ఒక ఏడాది పండించడం మానేస్తే ఆ నిల్వలు ఏమవుతాయి? అలా 2, 3, 4 సంవత్సరాలు పండించడం మానేస్తే ఆ నిల్వలు పోతే వరి ఎక్కడి నుంచి వస్తుంది? గైడ్ లైన్ తీసుకుంది. వాణిజ్య పరమైనటువంటి పంటల వైపు మొగ్గు చూపాలి. ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరిని సేద్యం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతులు వరి పంటను పక్కన పెట్టి కమర్షియల్ క్రాప్కు మక్కువ చూపాలి. తదనుగుణటువంటి భూమి అనుకుంటున్నారా? దశాబ్దాల కాలంగా వరి సేద్యానికే మక్కువ చూపుతున్న రైతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎలా అండి? సృష్టిలో మనం భోజనం చేయటానికి మనకు గోధుమ కావాలి, వరి కావాలి. నార్త్ ఇండియన్ సైడ్ అంతా కూడా గోధుమను బాగా పండిస్తారు, గోధుమ తింటారు, గోధుమ దేశం మొత్తం తింటున్నారు. అలాగే సౌత్ ఇండియా సైడ్ అంతా కూడా వరిని పండిస్తారు, వరి దేశం మొత్తం. ఈ 2 అవసరాలు మనకున్నాయి, వరి, గోధుమ. ఈ పంటలు మానేసి వాణిజ్య పంటలు వేసుకోండి అంటే అందరూ ఒకవేళ అలా వేస్తే ఎలా మరి? పంట పండించకపోతే ధాన్యం ఎక్కడి నుంచి, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, గోధుమ ఎక్కడి నుంచి? ఏం మాటలండి? ప్రభుత్వం అలాంటి మాటలు చెప్పొచ్చా? చేతకాంతనం. ఇది చేతకాంతనం. వరి పండాలి, గోధుమ పండాలి, దాని తర్వాత రబీ సీజన్లో మీరు వాణిజ్య పంటలు వేయండి. ఎలాగో రబీ సీజన్లో వాడుతుంటాయి, వేరుశనగ వేస్తాం, నువ్వులు వేస్తాం, లేకపోతే మొక్కజొన్న వేస్తాం, అటువంటి పంటలకి మక్కువ చూపమని చెప్పి మరి అవన్నీ చూపించుకుంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? అది బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ఈ పంటలు మానేయండి, లేకపోతే సేంద్రియ ఎరువులు వాడుకోండి. ఎరువులు ఇవ్వలేక సేంద్రియ ఎరువులు ఈ సేంద్రియ ఎరువులు వాడితే మంచి పంట వస్తుంది, సేంద్రియ ఎరువులు వాడాలనేది రైతుకు తెలుసు, అది మీరు చెప్పక్కర్లా. ఈ ఖరీఫ్ కష్టాలు తీరుతాయా? సజావుగా ఈ ఖరీఫ్ సాగుతుంది అనుకుంటున్నారు? ఈసారి ఘోరమైన పరిస్థితుల్లో వైఫల్యం అయింది వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ప్రజలు ఎదుర్కోక తప్పదు, రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రికి బాధ్యత లేదు. డబ్బు కలెక్షన్, కమిషన్లు, లంచాలు,
ప్రతిరోజు కనీసం 4-5 కోట్లు రావాలి. నేను చెప్పట్లే ఈ మాట, ఈనాడు పేపర్లో రాశారు. రోజుకి ఇన్ని లక్షలు రాకపోతే ఆయన నిద్రపోడంట అని. ఆ కటింగ్ కూడా మీకు కావాల్సి చూపెడతాను. రైతుల వేతలు తీరేందుకు ప్రభుత్వం తీసుకున్నట్టు పరిణామాలు ఏవి కూడా వారికి అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఓటర్ ప్రభుత్వాల్ని ప్రజాప్రతిని ఎన్నుకునే ఒక పాశుపదాస్త్రం ఎన్రోల్ సర్ నడుస్తుంది. ఈ సర్ ప్రక్రియ 24 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, కానీ ఈ ప్రక్రియ ఇంకొక 4 రోజులు మాత్రం ఈ నేపథ్యంలో ఫారం 7 ఎక్కువ దాఖలు అవడం వెనక ఎన్నికల కమిషన్ వైఫల్యమా, ప్రభుత్వాల తాలూకు ఆధిపత్యమా? సర్ అనేది చాలా మంచిది, చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి 2-3 ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారు, హైదరాబాద్లోను, చెన్నైలోను, నెల్లూరులోను, ఇతర ప్రాంతాల్లో ఓటును కలిగి ఉంటూ ఇక్కడ కలిగి ఉన్నారు. దానివల్ల ప్రాపర్ రిజల్ట్ రాదు ప్రజాస్వామ్యంలో. ఒక వ్యక్తికి ఒక ఓటే ఇవ్వాలి, 2-3 ప్రాంతాల్లో ఎలా ఇస్తారు? అది అన్యాయం. కాబట్టి సర్ అనేది ఈ ఫామ్ 6 ద్వారా కొత్త ఓట్లు నమోదు, ఫామ్ 7 ద్వారా పాత, ఇలా డబుల్ త్రిబుల్ 2-3 ప్రాంతాల్లో ఉంటే ఆ 2-3 ప్రాంతాల్లో ఓటును తీసేసి ఆధార్ కార్డు ప్రకారం అడ్రస్ ప్రకారం ట్రేస్ చేసి ఆ ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారం నీ ఓటు ఆ ప్రాంతంలో నీకు ఇవ్వాలి. హైదరాబాద్లో ఎలా ఇస్తున్నారు? కాబట్టి వీటిపైన సర్ తీసుకున్నటువంటి చర్యలు చాలా అద్భుతమైనవి, మంచివి. కానీ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ప్రజల తాలూకా ఓట్స్ని, ఓట్స్ ఇన్ఫర్మేషన్ని ఐటీడీపీలో ఎందుకు ఇచ్చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు? అసలు ఐటీడీపీకి ఈ సర్ చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న యాక్టివిటీకి సంబంధం ఏంటి? అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉందా ఎలక్షన్ కమిషన్? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ ఫామ్స్ 6కి సంబంధించి, పర్టికులర్లీ 7కి సంబంధించి, 7 అంటే ఓటు తీసివేయటం, 7కి సంబంధించి ఐటీడీపీకి ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు? అది ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉందా? ఒక పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చా? అప్లోడ్ చేసేటప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్కి ఏ ఓట్లు తీయాలన్నది పూర్తి అవగాహన ఉంటుంది. ఈ వ్యవహార శైలి చూస్తుంటే కనుక ప్రాంతీయ పార్టీలకి ఈ సర్ ప్రక్రియలో పూర్తిగా గొడ్డల పెట్టు, అధికార పార్టీకి మాత్రం చేదోడుగా నిలుస్తుంది సర్ ఎన్నికల కమిషన్. అంటే అదే ప్రతిపక్షంలో ఉండే పార్టీల తాలూకా ఓట్లను దెబ్బతీయడానికి ఐటీడీపీలో అనే ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని నేను ఎలక్షన్ కమిషన్కి తెలియజేసేది ఏంటంటే, సర్లో మీరు ప్రక్షాళన చేయాలనుకోవటంలో తప్పులేదు. ఇలా బ్రతికున్న ఓట్లని, సింగిల్ ఓటు కలిగినటువంటి వ్యక్తుల్ని, లేదా ఓటు మాకు రాదు, ఈ ఓటుని తీసేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా ఓటు తీసేస్తే అది చాలా ఘోరమైనటువంటి విషయం. దీన్ని సర్ అరికట్టాలి. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఓటర్ల జాబితా లేనటువంటి ఒక కొత్త ఓటర్ల జాబితా ఈ సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది దోహదపడుతుంది అన్నటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే మరి ఇలా ఓట్లు తీసేస్తే ఏమవుతుంది? నియోజకవర్గానికి 20,000, 25,000 ఓట్లు తీసేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఓట్లని తీసేస్తున్నారు అనుకోండి, ప్రతిపక్ష పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ తీసే ప్రక్రియ కోసమే ఐటీడీపీలో ఇది అప్లోడ్ చేస్తున్నారు. దీన్ని బిఎల్ఏలు చేస్తున్న దానిలో, బిఎల్ఓలు చేస్తున్న దానిలో బిఎల్ఏలు కూడా పార్టిసిపేట్ చేయాలి. గ్రామాల్లో ప్రతి దగ్గర కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఓటు తీసేసినంత మాత్రం నష్టం లేదు. ఇప్పుడు 7లో మీ ఓటు ఉంది, 7లో పెట్టి తీసేసినారు అనుకోండి, యూ హ్యావ్ ఎ రైట్ అగైన్ యూ కెన్ గో ఫర్ ఫామ్ 6. మళ్ళీ మీరు ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఆ తొలగింపులో అయితే ఆ ప్రక్రియకి టెక్నికల్ ప్రాబ్లం అనుకోవచ్చా, ఇంటెన్షనల్లీ జరుగుతున్నారు, ఉద్దేశపూర్వకమే. కాబట్టి దీన్ని ఇక్కడ ఎలక్ట్ అవ్వాల్సింది ఏమంటే ఓటరే. నేను ఒక ఎమ్మెల్సీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరుతుంది, ఈవెన్ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే, సర్లో జరుగుతున్నటువంటి ప్రక్రియకు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రక్రియకు ఓటరే బాధ్యత వహించాలి. బిఎల్ఏలు, బిఎల్ఓలు, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, వీళ్ళు కాదు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు ప్రాసెస్. మీ ఓటు మీది ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. నేనున్నాను, నేను ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాను. నేను నా మనిషిని పెట్టి నేను రప్పించుకున్నాను. అసలు నా ఓటు పరిస్థితి ఏంటి? సర్ ప్రక్రియలో నా ఓటు తీసేయచ్చు. రేపు నేను నామినేషన్ వేయాల్సిన పరిస్థితిలో మీకు ఓటే లేదు, మీ నామినేషన్ చెల్లదనొచ్చు. కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటున్నాను. అటువంటి డౌట్ వస్తుంటే కామన్ గా ఓటరు ఎన్నికల రోజు తన ఓటు ఒక జాబితాలో ఉందా లేదని చూస్తారు. కానీ ఈ సర్ ప్రక్రియ కామన్ ఓటర్ వరకు వెళ్తుంది అనుకుంటున్నారు? వెళ్ళాలి. ఎందుకంటే కామనర్ కూడా ఈరోజు, సామాన్యుడు కూడా సోషల్ మీడియా బాగా పికప్ అయింది. సోషల్ మీడియాలో మనకన్నా వార్తలు వాళ్ళకి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి.
అన్ని విషయాల్లో ప్రజలు అప్డేట్ అవుతున్నారు ప్రతి నిమిషం కూడా. నీ ఓటు గురించి, నీ హక్కు గురించి నువ్వు అప్డేట్ అవ్వకపోతే ఎలా? వాటర్ బాధ్యత కూడా ఉంది. ఎంతసేపు అధికారుల మీద తోసేయటం, బిఎల్ఏల మీద తోసేయటం, అధికార పక్షం మీద తోసేయటం కాదు. ప్రజలు కూడా బాధ్యత కానీ వహించాలి. ఎన్నికల కమిషన్ ఎలక్షన్ జరిగినప్పుడు పోలింగ్ శాతం పెరగాలి కాబట్టి పబ్లిసిటీ హ్యూజ్గా ఉంటుంది. కానీ సర్ ప్రక్రియలో పబ్లిసిటీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. కేవలం కలెక్టర్లు, అధికార పార్టీ వాళ్ళు చెప్పడమే తప్ప వారికి తదనుకున్నటువంటి కామన్ పబ్లిక్ వెళ్ళేటువంటి ప్రచారం ఎక్కడైనా ఈ కనిపిస్తుంది. ఓటర్ల ప్రక్రియ అనేది చాలా తక్కువ టైం ఇవ్వటం ఘోరం. ఎలక్షన్ కమిషన్ సర్ ద్వారా దానికి ఒక 6 months అని ఇవ్వాలి. ఇస్తే వాటర్ అలర్ట్ అవుతాడు, తెలుసుకుంటాడు, మాట్లాడతాడు. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓటు ఇక్కడ తీసేయచ్చు. వాళ్ళ ఇంటికి వాళ్ళకి నోటీస్ ఇస్తారంట ఓటు తీసే ముందు. లేదు, నోటీస్ అంటించేస్తారు. నోటీస్ అంటించారన్న విషయం నెల్లూరులో పనిచేస్తున్న సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? లేదా అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? లేదు, నేను స్వదేశంలోనే ఉంటాను, నా ఓటు నేను వినియోగించుకుంటానని ఆ విదేశంలో ఉండే వ్యక్తి రావాలి కదా. రావాలి అంటే ఆ ఇంటిమేషన్ అన్నది, ఆ నోటీస్ అన్నది ప్రాపర్గా వెళ్ళాలి. ఎక్కువ టైం ఉండాలి. టైం 2 నెలలు పెట్టేసి ఇదంతా క్లోజ్ చేసేసి త్వరలో ఇది క్లోజ్ చేస్తామంటే ఇది అన్యాయం. ఇది ఎలక్షన్ కమిషన్ మరొకసారి పునరాలోచించి టైం ఎక్స్టెన్షన్ ఇవ్వండి. బాగా టైంని పెంచి, ఇక టైం ఎన్నికలకు కూడా చాలా సమయం ఉంది. ఇంకా 3 years ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ 3 years లోపు సర్ ప్రక్రియ ఎంత వేగం ముగించేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు. మరి కొంచెం పెంచి దీన్ని క్లారిటీగా చేసి ప్రతి ఒక్క ఓటర్కి ఓటు హక్కుని కల్పించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ విధుల్లో ఇంపార్టెంట్ ఇదేంటంటే ఓటర్కి ఓటు హక్కు కల్పించడం, తర్వాతే ఓటు వేయించుకోవటం. ఆ ఓటు వేసిన తర్వాత మీకు జడ్జిమెంట్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్కి ప్రాపర్ జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఆ ప్రాపర్ జడ్జిమెంట్ని అనౌన్స్ చేయగలరు. కానీ మీరు ఓటే కల్పించకపోతే, ఓటే తీసేస్తే, అక్రమంగా తీసేస్తే ఇది అన్యాయం. ఐటీడీపీ ఎవరు? హూ ఇస్ ఐటీడీపీ? వాళ్ళకెందుకు వాళ్ళ వెబ్సైట్లు ఎందుకు అప్లోడ్ చేయిస్తున్నారు? మరి వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రతిపక్షానికి తెలియట్లేదే? ఈ రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కదా, అన్ని రాజకీయ పార్టీలకి అవగాహన ఉండాలి కదా. ఓటర్ల నమోదు గురించి, Form 7 గురించి ఐడియా ఉండాలి కదా, ఎంతమంది తీసేస్తున్నారు అన్నది. ఇది అన్యాయం. ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దీని మీద దృష్టి పెట్టాలి. తహసీల్దార్లు, అలాగే సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఓటర్ అనేది ఓటు హక్కు కల్పించే బాధ్యత ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని నేను కోరుతున్నాను. చూస్తే గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యకు మదనపడి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి ప్రశ్నారావణ్ నోటంట బయటకు వచ్చిన దాన్ని ఆయన అరెస్టు బెయిల్ ఇలా 4 సార్లు అరెస్ట్ బెయిల్ అయినంత కూడాను ఇంకా ఆయన వెంటబడి తరిమే పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు? మరి ఈ విషయంలో రావణ్ కూడా కొన్ని హిందూ మతానికి సంబంధించినటువంటి కృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రమూర్తి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీ మతాన్ని గురించి చెప్పు. నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మతం గురించి బోధన తెలియజేయి. భారతదేశం సర్వ మతాలు, లౌకిక రాజ్యం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అందరూ నివసించినటువంటి ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం. హిందువులకి ముఖ్యంగా ఉన్నది ఏంటంటే పరమత సహనం. నా మతాన్ని నేను ఎంత గౌరవిస్తానో, ఇష్టపడతానో, ఇతర మతాన్ని కూడా నేను అంతే ఇష్టపడతాను అని నేను అనుకుంటుంటాను. నేనే కాదు, ఈ 140 కోట్ల మంది ప్రజల్లో ఉండే, భారతదేశంలో ఉండే ప్రతి హిందువు కూడా ఇదే భావిస్తాడు. ఇతర మతాలు, నేను ఇప్పుడు చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళి నేను అక్కడ ప్రేయర్ చేస్తాను, అక్కడ నేను వాళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని తింటాను. అవసరమైతే మసీదుకి వెళ్తాను, మసీదుకి వెళ్ళి నేను నమాజ్ చేశాను, ఎన్నోసార్లు నమాజ్ చేశాను. ఆ స్నేహితులు నాకున్నారు, ముస్లిం సోదరులు. అలాగే నేను పక్కా హిందువుని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. వెంకటేశ్వర స్వామి భక్తుడిని అయ్యింది, హిందూ అయ్యుండి నిరంతరం హిందూ తత్వాన్ని రక్తంలో నింపుకున్న నేను ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నాను. ఈ సహనం ఉండాలి. నేనే కాదు, ప్రతి హిందూ కూడా ఉంటాడు. ప్రశ్నారావణ్ ఆయన పైన పెట్టినటువంటి కేసులు కానీ, ఆయన మాట్లాడినటువంటి విధానాల్లో కానీ కొన్ని విధానాలు నాకు నచ్చలేదు. సరే, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, దాని మీద వాళ్ళు, నేను మాట్లాడిన దాని మీద కూడా కేసులు కట్టారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మోగిపోయింది, ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే, రాష్ట్రంలో నా పైన కూడా కేసులు కట్టారు, నాకు స్టేషన్స్కి రప్పిస్తున్నారు, నాకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మోగపోయింది అన్నది నేనే కాదు, రావణే కాదు,
ప్రతి ఒక్కడు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయం మీద ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు మెదపరు? కానీ ఈ విషయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అన్నటువంటి ముద్ర కృష్ణారావు మీద వేశారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడాను ఈరోజు ట్వీట్ చేశారు. కేసు కట్టి అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానం బెయిల్ ఇస్తే ఆ బెయిల్పై కూడాను న్యాయస్థానాల మీద కూటమి ప్రభుత్వంలో కనీసం విశ్వాసం లేదు, వాటిపై నమ్మకాలు లేనటువంటి నడవడికి నడుస్తున్నాయన్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ముద్ర వేశారు. ఈ విషయంలో శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడా కృష్ణారావు, లేకుంటే ఆయనపై జరుగుతున్నటువంటి దీన్ని స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రిపై ఇటువంటి ఆరోపణలు చేస్తారు అనుకుంటున్నారు. ఏమో నాకు తెలియదండి. పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందా, లేకపోతే రావణ్కి పార్టీకి ఉన్నటువంటి రిలేషన్ అంటే నాకు పూర్తిగా నాలెడ్జ్ లేదు. నేను అట్ల మీద దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఒక 40 ఏళ్ళ పాటు ఒక పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి దాన్ని గుర్తిస్తూ ఆయన మరణ తర్వాత భౌతికాయానికి కూటమి ప్రభుత్వం అధికారికంగా అంతిమ లాంఛన కార్యక్రమం ముగించింది. కానీ ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం జరుగుతున్నటువంటి ఈ డిస్టర్బెన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక ప్రజాప్రతినిధి బతుకున్నంత వరకు పార్టీ సేవ చేసిన అనంతరం మరణానంతరం కూడా ఇటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి ప్రతి ఒక్కరికి అవుతుందా? అది తెలుగుదేశం పార్టీ తాలూకా అంతర్గత వ్యవహారం. యాక్చువల్లీ గుండప్పల సూర్యనారాయణ గారు సీనియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళలో జరుగుతున్నటువంటి ఘర్షణలు. అయితే నేను ఎందుకు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చిందంటే, గుండప్పల సూర్యనారాయణ గారు ఒక నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేశాడు. రామారావు గారి విగ్రహం పక్కన ఈ జిల్లాలో ఒక విగ్రహం ఏదైనా పెట్టాలి అంటే గుండప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని ముందు పెట్టాల్సిన అవసరం వస్తుంది, విగ్రహాలకు వస్తాయి మరణానంతరం. అలాంటిది మరి 4 రోడ్ల కూడల్లో కానీ ఊరు దగ్గర మన అరసవెల్లో కానీ పెట్టేటప్పుడు ఆ పెడస్టల్ని ఎవరు కుట్టారు? మున్సిపాలిటీ వాళ్ళ మీద అది పెడుతున్నారు. కాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఈ పని ఏదో కానీ చేయాలి. మున్సిపాలిటీలు కాదని చెప్తున్నప్పటికి కూడా కమిషనర్ పై బదిలీ వేటు కూడా వేసింది ప్రభుత్వం. అంతే కదా, ఆ కమిషనరే ఉంటే వాస్తవాలు చెప్తాడు. ఆ కమిషనర్ని కూడా బదిలీ వేటు ఎందుకు వేస్తున్నారంటే ఆయన కాలింగ కులానికి చెందిన వ్యక్తి. ఇది కులాల మీద దాడులు కూడా ఉన్నాయి. కాలింగ కులానికి చెందిన వాళ్ళు 65% మంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ముఖ్యంగా అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి దాష్టికం. కాపులు అయితే జిల్లాలో నాకు తెలిసి 90% లేరు. అంటే మన వంశధార తిరుమలరావు గారి దగ్గర నుంచి సామాన్యుడు వరకు కాపులందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి అలాని వెలమల్ని తేవటంలో తప్పేం లేదు. కులాల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళకి నచ్చే వాళ్ళనే, వాళ్ళకి ఇష్టపడిన వాడు వెలమ కులానికి చెందిన వాడైనా వాడికి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉంటున్నాయి. అందుకు ఉదాహరణ గుండప్పల సూర్యనారాయణ. గుండప్పల సూర్యనారాయణ గారి విగ్రహాన్ని మీరు ఈరోజు ప్రతిష్ఠించకుండా మీరు అడ్డుకుంటున్నారంటే మీరు కులద్రోహం చేస్తున్నారు, జాతి ద్రోహం చేస్తున్నారు. మీరు ఉన్నవాళ్ళు, మీ కులంలో ఉండేవాళ్ళు, మీకు నచ్చని వాడైతే చాలు వాడికి నరకం చూపిస్తున్నారు. ఇక్కడ ఈ టెక్కల్ నియోజకవర్గంలో ఎంతో మందికి వెలమ కులానికి చెందిన వాళ్ళకు కూడా కేసులు పెట్టారు, జైల్లో పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, హౌస్ అరెస్టులు అంటే చేస్తారు. దీని వెనక వాళ్ళ తాలూకు ఏంటంటే అధికారమే పర్వాదనం తప్ప సామాజిక వర్గం మీద ఒక క్లారిటీ లేదు. ఇతర సామాజిక వర్గ దాడులు. గుండప్పల సూర్యనారాయణ మహానుభావుడు మరణానంతరం పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఒక ఉలిక్కిపాటు. కూర్మారావు ఒకవేళ ఉండుంటే కమిషనర్గా అది ఎవడు తోయలేడు, ఎవడు టచ్ చేయలేడు. ఆయన చెప్తాడు ఇది ఎవడు చేస్తున్నాడు అనేది, ఎవడు చేయిస్తున్నాడు అన్నది కూడా. ఆయన నిజాయితీ గల ఆఫీసర్. ఆయనకి తెలియకుండా జరిగిందని చెప్పిన పాపానికి ఆయన బదిలీ చేస్తారు అంతే. ఆయన నేను చేశానని చెప్పాలంట, నేనే చేయించాను ఎందుకు చెప్తాడు? ఆయన చేయించాడా? ఆయనకేంటి అవసరం? అసలు గుండప్పల సూర్యనారాయణ గారి విగ్రహాన్ని టచ్ చేసి అది తోసేయాలి పెడస్ట్లు అనే కోరిక ఎవరికి ఉంది చెప్పండి? ఈ జిల్లాలో ఏ కులానికి ఉంది? ఏ పార్టీకి ఉంది? ఏ పార్టీకి లేదు. వైసీపీకి లేదు, వామపక్షాలకి లేదు, అతనికి శత్రువులే లేరు. ఇది కేవలం కూల్చింది ఒక అగ్రనాయకత్వమే. శంకర్ మీద కూడా చెప్తున్నారు చాలా మంది. ఎమ్మెల్యే ఒకవేళ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉండుండొచ్చు, ఎమ్మెల్యే తాలూకు ఆలోచన ఉండుండొచ్చు కాక చెల్లదు, అంత పవర్ఫుల్ గా చెల్లదు, పెడస్టల్ ని కొట్టేంత స్థాయి కాదు. ఆయన కూడా బయటకు వచ్చాడు, నా గురువు గారు నా డబ్బులతో నింబలు కట్టిస్తాను. కానీ ఎక్కడైతే గుండప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులు సూచించిన ఆ 2 ప్రదేశాలు ఉన్నాయో ఆ 2 ప్రదేశాల వద్ద కానీ గుండప్పల సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ జరిగితే ఒక్కరికి మాత్రం ఈరోజు కన్ను కుట్టినట్టు అవుతుంది. అందుకే ఈ ప్రజ్ఞ ఆదిలోనే తుంచేసేటటువంటి నేను విన్నది ఏంటంటే, రామారావు గారి విగ్రహం దగ్గర 4 రోడ్ల కూడల్లో
సూర్యనారాయణ గారి విగ్రహం ఉండకూడదంట. అది వాళ్ళ బాధ. అక్కడ ఎర్రన్నాయుడు విగ్రహం మాత్రమే ఉండాలంట, ఇంకేది ఉండకూడదంట. ఎవడు చెప్పాడు? అలాగని అరసవేలి కోడల దగ్గర నేను- కూడాను అరసవేలి ప్రాంత వాసి అభిమానిగా అక్కడ కూడా ఉండకూడదు అంటున్నారు. నేను వాళ్ళ పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలకి నేను వ్యతిరేకిని. అయినా గుండప్పల సూర్యనారాయణ గారి గురించి నేను చెప్తున్నాను. నిజాయితీపరుడు, గొప్ప వ్యక్తి. అతను విగ్రహం అక్కడ ఎందుకు ఉండకూడదు అని నేను అంటున్నాను. ఉండకూడదనడానికి మీరెవరు అంటున్నాను. ఇది ఎవరి మీద పెట్టాలని, ఎవరిని అనుమానించాలి అంటే, ఈ ఆదేశాలు జారీ చేయగలిగే శక్తివంతులు ఎవరు ఈ జిల్లాలో? కేంద్ర మంత్రి అయినా అవ్వచ్చు, రాష్ట్ర మంత్రి అయినా అవ్వచ్చు. వీళ్ళిద్దరూ చెప్పండి, పెడస్టల్ని కొట్టేంత దమ్ము మున్సిపాలిటీ ఆఫీసర్స్కి ఉండదు. కనుక నేను ఒక వారం రోజులే నేను టైం ఇచ్చాను. ఈ అపవాదు లేదు, కేంద్ర మంత్రి తాలూకు పాత్ర లేదు, రాష్ట్ర మంత్రి పాత్ర లేదు అంటే మీరు పెట్టండి విగ్రహాన్ని. మీరే లక్ష్మమ్మ వచ్చే లోపే మీరు పెట్టండి. విగ్రహాన్ని పెట్టారనుకోండి, శభాష్, నేను కూడా అంగీకరిస్తాను. పోన్లే, విగ్రహాన్ని ఎవడో వచ్చి కొట్టాడులే, మున్సిపాలిటీలో ఎవడో కొట్టాడు, వీళ్ళు విగ్రహాన్ని మళ్ళీ పెట్టారని నేను అంటాను. అందరూ అంటారు, ప్రజలందరూ. కానీ మీరు అది పెట్టించలేకపోతే, మళ్ళీ పెడస్టల్ కట్టించి పెట్టించలేకపోతే ఖచ్చితంగా మీరే చేశారనుకుంటారు. డౌటే లేదు. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్లో వరి సేద్యం చేస్తున్నటువంటి రైతులకు ఎరువులు పూర్తి స్థాయిలో సకాలంలో అందించలేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆదిలోనే ఎరువుల కోసం రైతులు ప్రాణాలు పోయినటువంటి ఘటనలు ఈరోజు కోకొల్లాలని కూడా చెప్పుకోవచ్చు. మరైతే సర్ ప్రక్రియలో ఈరోజు అటానమస్గా ఉన్నట్టు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నట్టు ఒక భయం అందరిలోనే నెలకొనుంది. ఓటర్ వయో పరిమితి వచ్చినప్పుడు ఓటు హక్కు కలిగించడంతో పాటు ఏవైతే డెత్ డిలీట్స్ ఉన్నాయో ఫార్మ్ 7 ఎక్కువ నమోదవడంలో ఇతరత్ర ఉన్నటువంటి ప్రాంతాల్లో నమోదైన ఓట్ల తొలగింపులో మాత్రం ఎన్నికల కమిషన్ పారదర్శకత చూపిస్తున్నాడే ఓటర్ తన ఓటు హక్కును పొందేందుకు దోహదపడతారన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక కృష్ణా రావణ్ విషయంలో మాత్రం ఆయన హిందూ మతాన్ని ఉద్దేశించి హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం తన్ను కూడా మదనపాటు గురి చేసి హిందువులంతా కూడాను ఇతర మతాలను ప్రేమించడంలో మాత్రం ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటి హిందూ మతం పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తను కూడా మదన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిందించడం విషయంలో మాత్రం ఆయన అరెస్ట్ చేయడం అనేది చట్టం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన అభిమానిస్తున్నారు. మరో చూస్తుంటే ఒక 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండి మరణానంతరం కూడా ఆయన విగ్రహ ప్రతిష్ఠ విషయంలో శ్రీకాకుళం టౌన్లో నెలకొన్న ఈ అనిశ్చితి వెనుక పెద్ద కుట్రే దాగుంది. ఆ కుటుంబ సభ్యులు సూచించినటువంటి ఆ 2 ప్రదేశాల్లో విగ్రహాలు ప్రతిష్ఠే ఒక సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు తమకు మాత్రం అక్కడ ఉనికి కోల్పోతున్నట్టు భయం ఆ దిమ్మను పదే తొలగిస్తున్నారు. ఈ విషయంలో తమ వస్తున్నటువంటి ఆపాదను తొలగించుకోవాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి గుండె లక్ష్మీదేవి మళ్ళీ శ్రీకాకుళంలో రాకముందే ఆ దిమ్మలు కట్టించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినాడే వారి మీద ఉన్న ఆపాదాలు తొలుతాయి. మరి విషయంపై ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారు అప్రమత్తం అవుతారా? గుండప్పల సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ సజావుగా సాగుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.